మందమరిలో సింగరేణి వ్యాప్తంగా అధికారుల సంఘం తలపెట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మందమరి ఏరియా అధికారుల సంఘం స్థానిక జీఎం కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ నిరాహార దీక్షలు చేయడానికి అధికారుల యొక్క ముఖ్యమైన డిమాండ్లపై 2 సంవత్సరాల పీఆర్సీ చెల్లింపులో జాప్యం గురించి, పే అప్గ్రేడేషన్ గురించి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్స్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్ ఇతర సమస్యల గురించి అధికారులు గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులు జీఎం కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మందమరి ఏరియా సీఎంఓఏఐ అధ్యక్షుడు ఎస్ రమేష్ మాట్లాడుతూ ఇతర సమస్యల గురించి సరైన హామీ ఇచ్చే వరకు పోరాటం ఆగేది లేదని, ఆలస్యం చేసినచో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియపరిచారు. మొదటి రోజు నిరాహార దీక్షలో అధికారుల సంఘం అధ్యక్షుడు ఎస్ రమేష్ తో పాటు శ్రీ అబ్దుల్ ఖదీర్ డీజీఎం, దేవులపల్లి శ్రీనివాస్ మొదటి రోజు దీక్షలో కూర్చొని ప్రారంభించారు. వీరితో పాటు అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ వర్ధన్, జాయింట్ సెక్రటరీ సంతోష్, రవి, మందమరికి చెందిన సీనియర్ మరియు జూనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. నా పేరు ఎస్ రమేష్. మందమరి ఏరియా సీఎంఓఏఐ ప్రెసిడెంట్గా నేనున్నాను. ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష అనేది మేము ఈ ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్ష చేయడానికి మా మెయిన్ డిమాండ్లు వచ్చేసేసి మాకు 2 సంవత్సరాలు రావాల్సిన పీఆర్పీ చెల్లింపులో జాప్యము, తర్వాత కోల్ ఇండియాలో ఏదైతే మా అధికారులకు చెల్లించే పే అప్గ్రేడేషన్ ఈ సింగరేణిలో అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతోని మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని రిలే నిరాహార దీక్షకు ముందు మేము కంపెనీలో ర్యాలీలు తీయడం జరిగింది. తర్వాత నల్ల బ్యాడ్జీలతో జీఎం ఆఫీసుల వద్ద ధర్నా చేసేసి మేము మా యొక్క సంఘీభావం తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి మేము రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఏదైతే మా ప్రధాన సమస్య అయిన పే అప్గ్రేడేషన్, పీఆర్పీ చెల్లించే వరకు ఈ పోరాటం అన్నది మేము తప్పనిసరిగా ఆపేది లేదు. తప్పనిసరిగా మాకు హామీ వచ్చే వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తుంటాం. సింగరేణి కంపెనీలో మేము యాజమాన్యంతో పాటు కంపెనీ అభివృద్ధికి, శ్రేయస్సుకు ఎంతో మేము కృషి చేస్తుంటాము. సమయము అన్నది సమయాభావం లేకుండా మేము మేము చేసే మాకు ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నాము. ఈ పే అప్గ్రేడేషన్ కానీ, పీఆర్పీ కానీ చెల్లించకుండా యాజమాన్యం కానీ ప్రభుత్వం